మనం ఏదైనా ఒక మంచి పని చేసే ముందు ఖచ్చితంగా దేవుడిని అయితే తలుచుకొని ఆ మంచి అనేది మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా జరగాలని చెప్పేసి అనుకుంటాము. అయితే మనం ఏదైనా తప్పో పొరపాటో చేసే ముందు దేవుడిని ఎందుకు తలుచుకోము? ఎందుకంటే దేవుడు అనేవాడు మంచోడు. మనం పూజలు చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకంతో. కానీ వాస్తవానికి దేవుడు పొరపాట్లనైతే క్షమిస్తారు కానీ తెలిసి తెలిసి పదే పదే తప్పు చేసేవారిని ఎప్పుడు కూడా క్షమించడు. వీలైతే మీరు తప్పు చేస్తున్నారు అని మీ మనసు కనిపించినప్పుడు ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నా మనసు కనిపించి నేను చెప్తున్నాను అంతే. దయచేసి ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఇంక ఈరోజైతే మా ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి జరిగిందనమాట. అక్కడైతే భోజనానికి వెళ్ళాము అందరం కూడా, మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి. కాకపోతే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా దేవుడి ప్రసాదం అనేది కొంచెం దొరకడం కూడా మహా అదృష్టంగా భావిస్తారు కాబట్టి మాకు దొరికిన దాంట్లోనే మేము చక్కగా తినేసి అయితే వచ్చేసామన్నమాట. అత్తయ్య కూడా తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను. కాకపోతే అక్కడ మేము వెళ్ళేసరికి ఏమీ లేవు. ఇంకా అత్తయ్యకైతే టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసాననమాట. దట్స్ ఫర్ టుడే మినీ వ్లాగ్. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్.